హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో నిఫ్టీ అన్అఫీషియల్గా ఆల్ టైమ్ హైకి వెళ్ళినట్లే అలాగే రిలయన్స్ కుంభస్థలాన్ని కొట్టబోతుంది. సో రిలయన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఏంటి, సో అలాగే చార్ట్ ఏం చెప్తుంది, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఈరోజు సెల్లింగ్ ఎందుకు వచ్చింది, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే అదానీ పోర్ట్ ఏం చేస్తుంది, మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాం కదా, అలా మన స్వింగ్ ట్రేడ్స్ ఏం చేస్తున్నాయి, అలాగే అవంతి ఫీడ్స్కి సంబంధించిన Q4 అనాలిసిస్, అవంతి ఫీడ్స్లో ట్రేడింగ్ ఆపర్చునిటీ, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ రెండు కనిపిస్తున్నాయి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు, ఆ వివరాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే నిఫ్టీ యొక్క లాట్ సైజ్ని ఎక్స్చేంజ్ మార్చడం అనేది జరిగింది. సో ఆ అప్డేట్స్ కూడా మనం ఈ వీడియోలో సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా మార్కెట్ వ్యూ ఏంటి, గమనం ఏంటి, ఈరోజు సెల్ ఆఫ్ ఎందుకు వచ్చింది, ఆ వివరాల గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి చూసే ముందు, సో ఎందుకు ఫాలో వచ్చిందో చూసే ముందు, సో మనం యాక్చువల్గా ఏమనుకున్నామంటే రిలయన్స్ ఆల్ టైమ్ హైకి వెళ్తుందని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సౌదీ అరామ్కో డీల్ అయితే కనుక దీన్ని పట్టుకోలేము. సో మనం లోయర్ లెవెల్స్లోనే కొనుక్కున్నాం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి సౌదీ అరామ్కో డీల్కి సంబంధించి 2019 నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. ఆ డీల్ అయితే కనుక ఆయిల్ ప్రైస్లో వోల్టాలిటీ ఉంటుంది కదా, దానివల్ల వచ్చే నష్టాన్ని రిలయన్స్ నివారించుకోగలుగుతుంది. సో దానికి సంబంధించిన డీల్ అయితే అలాగే ఏంటంటే అరామ్కో కంపెనీకి ఏంటంటే ఇండియాలో అవుట్లెట్స్ క్రియేట్ అవుతాయి అనమాట. రిలయన్స్ ద్వారా ఇండియాలో బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది వాళ్ళకి జరుగుతుంది అనమాట. బోత్ సైడ్స్ బెనిఫిట్ ఉంది. అందుకే ఏంటంటే వాళ్ళు సో రిలయన్స్ ఇండస్ట్రీస్లో 20% ఆఫ్ స్టేక్ని అమ్మాలని అనుకుంటున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ గతంలో ఉన్న అప్డేట్స్, గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి కామెంట్ చేస్తున్నారు. రిలయన్స్ రీటైల్ ఉంది కదా, సో రీటైల్లో అరౌండ్ ఏంటంటే మనకి ఇండియాలో 41.5% ఆల్రెడీ ఆక్యుపై చేసింది, ఇంక్లూడింగ్ ఫ్యూచర్ గ్రూప్స్తో కలిపితే 41.5% ఆక్యుపై చేసింది ఆల్రెడీ. అయితే ఏంటంటే 2030 కల్లా 55% గ్రోత్, అంటే 55% మార్కెట్ షేర్ని ఇది రిలయన్స్ అనేది అచీవ్ చేస్తుంది. సో దేంట్లో అంటే రీటైల్ రంగంలో అని చెప్పి వీళ్ళ అంచనా అనమాట. చూసారా బిజినెస్ గురించి ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళు. సో మంచి వ్యూ. అలాగే ఇక్కడ పైన బ్లూ కలర్ ఉంది కదా, ఇది డీమార్ట్ గురించి, ఇది రిలయన్స్ గురించి. ఓవరాల్గా సో 100% మన ఇండియన్ రీటైల్ మార్కెట్ అనుకుంటే 55% అనేది రిలయన్స్ ఇండస్ట్రీసే ఉండబోతుంది, అంటే రిలయన్స్ రీటైల్ ఉండబోతుంది అని చెప్పేసి వీళ్ళ అంచనా. దానివల్ల ఏంటంటే పాజిటివ్ బయాస్లో ఉన్నారు. సో ప్రైస్లో టెంపరీ థింగ్స్, బేర్ మార్కెట్లో థింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ఓవరాల్గా ఇట్లాంటి థింగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఓవరాల్గా రిలయన్స్ యొక్క ప్రైస్ని ఫైనల్గా ఏంటంటే ఇవి డిసైడ్ చేస్తాయి అనమాట. లాంగ్ రన్లో మనం ఎట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. సో ఈ లింక్ని డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో జాగ్రత్తగా చదవండి, మీకు బెనిఫిట్ అవుతుందని చెప్పి చెప్తానమాట. అంటే వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారంటే ఫ్రెష్ ఫుడ్ సెగ్మెంట్స్లో మంచి ఆపర్చునిటీ ఉంది వీళ్ళకి. అలాగే జియో మార్ట్ స్టార్ట్ చేశారు కదా, సో ప్రైవేట్ లేబుల్ ప్రొడక్ట్స్ రిలయన్స్ రిటైల్లో అలాగే జియో మార్ట్లో పెరుగుతున్నాయి. సో వాటి వల్ల కూడా ఫర్దర్గా గ్రోత్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు కామెంట్ చేశారు. సో వీళ్ళు ఇచ్చిన అప్డేట్స్ అది. సో మనం కూడా గతంలో డిస్కస్ చేసుకున్నాం. రిలయన్స్లో మనం ఎక్కువ స్టేక్ వెచ్చించి, అంటే మన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ స్టేక్ వెచ్చించి మనం రిలయన్స్ని కొంటాం. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, వాళ్ళ బిజినెస్ మీద నమ్మకం, మేనేజ్మెంట్ మీద ఉన్న నమ్మకం అనమాట. సో రిలయన్స్కి అయితే తిరుగులేదు కదా, మన కంట్రీలో తెలిసిన విషయమే కదా. అది ఫ్రెండ్స్. అయితే ఎందుకు ఫాల్ డౌన్ వచ్చింది అనేది ఒకసారి చార్ట్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి రిలయన్స్కి సంబంధించి సో మనం 2 days బ్యాకే పెట్టాము చూడండి. సో 2240, 2274. సో డూ యూ పీపుల్ వాంట్ టు సీ వేర్ దే బుక్ సమ్ ప్రాఫిట్స్, అంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసే ఏరియా అని చెప్పేసి మనం లైన్ డ్రా చేసి మనం చెప్పడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో మనం ప్రీవియస్ సెషన్స్లో మనం దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఏంటంటే మనం ఏదైతే లెవెల్ డ్రా చేసామో ఆ డే హిట్ అవ్వలేదు, ఇవాళ హిట్ అయింది. ఏం జరిగింది అనేది చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, 2240, 2274 ఇక్కడ వాళ్ళకి సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, అంటే బై చేసుకుంటా వస్తున్నారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అలాగే ఇలా హైలో ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, కాకపోతే ఇక్కడ కొంటారు రిస్కీ. సో కొనాలి అనుకుంటే కనుక 2193, 2156 అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మనం అనుకున్న లెవెల్ నుంచి బయింగ్ వచ్చింది. లైవ్లో చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు లైవ్లో మీకు బయింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది నేను చూపించడం జరిగింది. అయితే ఏంటంటే ఈ 2240, 2274 నిన్నే తగిలింది. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్. సో ఈరోజు మనకి ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అవడం వల్ల ఈ ఏరియాలో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. రిలయన్స్ యొక్క వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది సో ఇండెక్స్ మీద కూడా పడిందనమాట. అంతేగాని పడిపోయింది కాబట్టి బ్యాడ్ న్యూస్ మనకి జనరల్గా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది, దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. చూడండి, నిన్న పెరిగింది కాబట్టి ఏదో ఒక ఆయిల్ ప్రైస్లో దానివల్ల పెరిగిందని చెప్పి అంటూ ఉంటారు, ఇవాళ పడిపోయింది కాబట్టి ఇంకోటి అంటారు, రేపు ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు దీంట్లో తిరుగులేదు కొనండి అని చెప్తారనమాట.
సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకటి కామెంట్ చేయండి. సో రోజుకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు కామెంట్ చేస్తే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే, చూడండి, మార్కెట్లో కానీ అంటే స్టాక్ కానీ మళ్ళీ ఇండెక్స్ కానీ ఏదైనా పడిపోయి ఉంటుందా అంటే బ్యాడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఆల్రెడీ పడిపోయి ఉంటుందా, లేదా బ్యాడ్ న్యూస్ వచ్చినాక పడుతుందా? జాగ్రత్తగా చెప్పండి. అలాగే గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి పెరిగిపోయి ఉంటుందా, లేకపోతే గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత మనం కొన్న తర్వాత ఆగి పెరుగుతుందా? సో జాగ్రత్తగా చెప్పండి. సో ఆల్రెడీ టీవీలో కానీ ట్విట్టర్లో కానీ టెలిగ్రామ్లో కానీ వచ్చేటప్పటికి ఆల్రెడీ మార్కెట్లో కానీ పర్టికులర్ స్టాక్లో రియాక్షన్ అనేది జరుగుతుందా, లేదా మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత రియాక్షన్ జరుగుతుందా? సో మనం ఎంట్రీ ఇచ్చినాక ఆపోజిట్ రియాక్షన్ జరుగుతుంది, అది వేరే విషయం, మీకు తెలిసిన విషయమే కదా. సో న్యూస్ని ఫాలో అవద్దు బ్లైండ్గా. 99% మనకి నాయిసే ఉంటాయి. సో మనం పెరిగితే దానికి కారణం మనకు చూపిస్తారు, పడిపోతే దానికి కారణం చూపిస్తారు. సో మనం కూడా సాటిస్ఫై అవుతాం, కానీ ముందు తెలిస్తే కదా మనకు అడ్వాంటేజ్. సో ముందు పెరుగుతుందని మనం చెప్పగలిగాం. అలాగే ఏంటంటే ఇప్పుడో చెప్తున్నాను, ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. సో నా బయింగ్ లెవెల్స్ అయితే నేను చాలా కిందనే ఇచ్చాను రిలయన్స్, దాని గురించి అయితే సో మీకు సందేహం లేదు, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కదా ఇక్కడ. కాబట్టి ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి మళ్ళీ మనీ వస్తుంది కదా. చూడండి, లోయర్ లెవెల్లో బై చేసినప్పుడు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనీ వస్తుంది కదా. దాంట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఫ్రెష్ బయింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఒకవేళ గ్లోబల్ క్యూస్ అసలు బాగోలేదు, ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చేసి అనుకోండి, కింద 1957 1992లో మంచి లెవెల్ ఉందన్నమాట. ఇక్కడ బుక్ చేసుకుంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్ వాళ్ళకి సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్, ఇక్కడ కనుక బుక్ చేసుకుంటే కనుక సో మళ్ళీ ఎక్కడ దాకా వస్తుందన్నమాట. సో అట్లా ఏంటంటే మనం లెవెల్స్ చూడాలి. బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే బిగ్ ప్లేయర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఆర్డర్లు ఎక్కడ డంప్ చేస్తున్నారు అనేది ఆ ఏరియా ఐడెంటిఫై చేస్తే తప్ప న్యూస్ వెనకాల మనం ఉంటాం, అది మనల్ని గిరగిరగా తిప్పి మన ఏంటంటే ముంచేస్తుంది అనమాట. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా రిలయన్స్ గురించి. సో ఓవరాల్గా ఏంటంటే మనం మేజర్ చార్ట్ చూస్తే కనుక మంత్లీ సో ఇక్కడ హై ఉంది కదా, ఆల్ టైమ్ హై, చాలామంది రెసిస్టెన్స్ అనుకుంటారు, అది అనుకుంటారు, అవి ఏమీ నిలబడవు. సో ఇది 2400కి రీచ్ అవుతుంది. ఆల్ టైమ్ హై అయితే కనుక టచ్ అయి తిరుగుతుంది అనమాట. ఏదైతే ఆల్ టైమ్ హై ప్రీవియస్ హై ఉందో దాన్ని దాటి వెళ్తుంది, ఏమాత్రం సందేహం లేదు అని చెప్పానంటాను. నా బయింగ్ వ్యూ అనేది లోయర్ లెవెల్లో ఇచ్చాను కాబట్టి సిఎంపీలో బై చేయమని నేను ఎప్పుడు చెప్పను. మీరు లెవెల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ పట్టించుకోవట్లేదు అనమాట. గ్రీన్లోకి వచ్చిన తర్వాత మీరు దాని గురించి అడుగుతూ ఉంటారు, ఇప్పుడు బై చేయొచ్చా అని చెప్పేసి. నేను అట్లాంటి వ్యూ ఇవ్వను, ఎందుకంటే నేను కొనుక్కునేటప్పుడు పబ్లిక్గానే మీకు చెప్తున్నాను కదా. అందువల్ల ఏంటంటే సిఎంపీలో స్టాక్లో మనం డిస్కస్ చేసినంత మాత్రాన సిఎంపీ నుంచి బై చేస్తే మంచి ప్రాఫిట్ ఉంటుందని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు అనమాట. సో దాని వ్యూ ప్రకారం అయితే పైకి వెళ్తుంది. ఏదైనా ప్యానిక్ థింగ్స్ జరిగినాయి గ్లోబల్ క్యూస్, మనం ఏం చేయలేం కదా. అందువల్ల ఏంటంటే ఇట్లాంటి స్ట్రాంగర్ లెవెల్స్లో బై చేస్తే ఏంటంటే మనకి యాక్యురసీ ఉంటుంది. పడినప్పుడు కొంటే ఏంటంటే ఆ న్యూస్ అనేది అయిపోతుంది కదా, బ్యాడ్ న్యూస్ అయిపోతుంది, మన కంపెనీకి సంబంధం లేని న్యూస్ కాబట్టి నెక్స్ట్ ర్యాలీయే కదా. సో కాబట్టి ఎక్కడ కొనాలి డౌన్ఫాల్లో, అది దాని గురించి ఫోకస్ చేయాలి అని చెప్పాను అంటాను. అది ఫ్రెండ్స్ రిలయన్స్కి సంబంధించిన అనాలిసిస్. చార్ట్లో సెల్లింగ్ ఎందుకు వచ్చిందో మీకు అర్థమైంది కదా, ముందుగా అడ్వాన్స్గా ఇచ్చిన లెవెల్సే కదా. అలాగే అడ్వాన్స్గా చెప్తున్నాను, ఆల్ టైమ్ హైకి నిఫ్టీ వెళ్ళినా వెళ్ళకపోయినా రిలయన్స్ మాత్రం వెళ్ళి తీరుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎన్ఎస్సీ నుంచి సర్క్యులర్ చూడండి. సో నిఫ్టీ 50 డెరివేటివ్స్లో చేసే వాళ్ళకి ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్లో కానీ నిఫ్టీ లాట్, ఎగ్జిస్టింగ్ లాట్ అనేది 75 కదా. సో మారుస్తున్నారు, ఏంటంటే 50గా మారుస్తున్నారు. సో అది మీకు అప్డేట్ అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ 25 అది అంతే ఉంచుతున్నారు. సో మనకి ఆ అప్డేట్స్ చూడండి. సో జూలై నుంచి మనకి నిఫ్టీ 50 లాట్ సైజు 50 మాత్రమే. సో మంచిదా లేకపోతే బ్యాడా, గుడ్డా బ్యాడా అంటే కనుక గుడ్డే అంటాను. ఎందుకంటే వోల్టాలిటీ ఉంది. అలాగే ఏంటంటే నెంబర్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే 1% అంటే ఒకప్పుడు నిఫ్టీ డైలీ 60 పాయింట్స్ 70 పాయింట్స్ 80 పాయింట్స్ అంటే గొప్ప, ఓకేనా. 10,000 11,000 ఉన్నప్పుడు ఇప్పుడు 16,000కి వచ్చేసింది కదా. ఈజీగా డైలీలోనే మనకి 120 130 పాయింట్స్ మనకి ఇంట్రాడేలోనే మూవ్మెంట్ ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే లాట్ సైజు తగ్గించారనమాట, ఓకేనా. అది ఫ్రెండ్స్ మనకి ఈ అప్డేట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి అవంతి ఫీడ్స్ గురించి చూసే ముందు మన స్వింగ్ ట్రేడ్స్ అదానీ పోర్ట్ గురించి చూద్దాం. చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏం జరుగుతుంది అనేది. సో అదానీ పోర్ట్ నీకు బయింగ్ ఇచ్చాను. సో పడుతున్న స్టాక్ని మనం కొంటాం, మీకు తెలిసిన విషయమే కదా. అలాగే ఇవాళ మీకు 754 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చాను. అఫ్కోర్స్ సో మనకి బుక్ చేసేటప్పుడు నాకైతే 756 దగ్గర ఎగ్జిక్యూట్ అయినాయి. సో కొంతమందికి 759 ఎగ్జిక్యూట్ అయినట్టు ఉన్నాయి కదా. సో ఓవరాల్గా ఏంటంటే ఏదైతే అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్వాంటిటీ వాడి మీ ట్రేడింగ్ క్యాపిటల్ ప్రకారం అది కూడా నేనే ఇచ్చాను. సో అయితే ఆ క్వాంటిటీలో 70% మనం క్లియర్ ఆఫ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాం. రిమైనింగ్ 30% గురించి ఎక్కడ బుక్ చేసుకోవాలనేది నేను రన్నింగ్లో అప్డేట్ ఇస్తాను. సో చార్ట్లో చూసి మనకి చార్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. అలాగే జస్ట్ డేల్ ఆన్ ది వే, అలాగే ఐసిఐసి బ్యాంక్ కూడా ఆన్ ది వే. సో ఆన్ ది వేలో ఉన్నాం కాబట్టి మిడిల్ డ్రాప్స్ అవ్వకూడదు. సో ఏదో స్టాప్ లాస్ అయినా వస్తుంది, టార్గెట్ అయినా వస్తుంది అనమాట. అది ఫ్రెండ్స్ మనకి సో ఈ థింగ్స్ గురించి అనమాట. ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అందరికీ ఇస్తాను. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు.
సో అవంతి ఫీడ్స్ గురించి చూస్తే Q4 రిజల్ట్స్ చూస్తే కనుక మనకి ఇయర్ కంపారిజన్లో సో రెవెన్యూ అనేది సో పెరిగింది. సో ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే 6%, అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటే ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 20% అప్. సో ఎబిటా అలాగే ప్యాట్ వీటిలో ఏంటంటే మనకి స్లైట్గా డౌన్ ఉన్నాయి. సో అయితే ఏంటంటే మంచి కంపెనీయే. సో టెంపరీ ఇష్యూస్ ఇవన్నీ కూడా సో మనకు తెలిసిందే కదా, కోవిడ్ రిలేటెడ్ వల్ల ఎఫెక్ట్ అయిన బిజినెస్ ఇవి. అయితే ఏంటంటే సో భవిష్యత్తులో మంచి ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు ఉన్నాయి, మంచిగా గ్రో అవుతుంది. చార్ట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్, ట్రేడింగ్ లెవెల్స్ రెండు చూద్దాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే అవంతి ఫీడ్స్ గురించి ఇప్పుడు మన చార్ట్ చూస్తే కనుక చూడండి, ఇది చాలామంది సపోర్ట్ అనుకుంటారు కదా, ఇది బ్రేక్ అయిన తర్వాత కింద బై చేస్తారు. ఓకేనా? సో కింద ఎక్కడ బై చేస్తారు అంటే ప్రాబబిలిటీ ఏంటంటే 523, 538 దగ్గర లెవెల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి డిప్ అయితే బాగుండు, మనం మంచి స్వింగ్ ట్రేడ్ చేసుకుందాం. సో కాబట్టి అలర్ట్ పెడుతున్నాను. మీరు కూడా ఏంటంటే 540కి వచ్చినప్పుడు మీరు సో రిమైండ్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే మనం దీంట్లో స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. అవంతి ఫీడ్స్కి సంబంధించిన అనాలిసిస్ అది ఫ్రెండ్స్. మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అని అంటే చూడండి, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 450, 405లో ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఓకేనా? సో డిప్లో మనం కొనుక్కుందాం. 450, 405 ఈ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనం వెయిట్ చేయొచ్చు అనమాట. లాంగ్ రన్ ఈ స్టాక్లో హోల్డ్ చేయొచ్చు అనమాట. సో నేను చెప్తాను, నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు చాణక్య స్టాక్ ట్రేడర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. నిఫ్టీ చార్ట్ సో టైం పడుతుంది, మీకు ఓపిక ఉంటేనే కంటిన్యూ చేయండి ఇక్కడికి. కాకపోతే ఏంటంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, మనం ప్రీ మార్కెట్ మీద వీడియోస్ చేశాము, అలాగే ఆర్బిట్రేజ్ గెయిన్ మీద వీడియో చేశాను. చూడండి, ఎక్కువ మంది చూడలేదు. చూడండి, SGX నిఫ్టీ అనేది 15,900 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్లోజ్ అనేది 15,800 అనుకోండి. సో ఆ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. సో బయర్ 800 దగ్గర ఉన్నాడని, అంతేగాని 900 దగ్గర ఉన్నారని కాదు. సో 900 దగ్గర బయర్స్ సెల్లర్స్ ఇద్దరు అవైలబిలిటీ ఉంటేనే మార్కెట్ అక్కడ ఓపెన్ అవుతుంది దగ్గరగా. సో మనకి ఈక్విలిబ్రియం పాయింట్ అని చెప్పి మనం వీడియోస్ చేసుకున్నాం, గుర్తుందా? అంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బయర్స్ ఉంటారని చెప్పి మనం చెప్పుకున్నాం. సో ఆ వీడియోలో మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఏంటిదంటే టమాటా చూస్తే కనుక ఇంకా ఆ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో టమాటా 30 నుంచి ఎస్టర్డే మార్కెట్లో 30 రూపీస్ ఉండి ఈరోజు మార్కెట్లో 40 ఉందంటే బయర్ 40 దగ్గర ఉన్నారని కాదు. సో 40 దగ్గర బయరు సెల్లర్ ఇద్దరు అవైలబిలిటీ ఉన్నారని అర్థం. సో మనకి 30 దగ్గర మంచి డిమాండ్ ఉందని చెప్పి సో ఆ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అలాగే మీకు గుర్తుందా, సో 15,800 దగ్గర మార్కెట్ ఓపెన్ అయిందంటే బై ఆర్డర్స్ ఇక్కడ ఎక్కువ నేను అర్థం. సో దానికి తగ్గట్టుగా సెల్ ఆర్డర్స్ లేకే మార్కెట్ హైలో ఓపెన్ అయింది. హైలో ఎందుకు ఓపెన్ అయింది? 15,900లో ఓపెన్ అయింది అనుకుంటే అక్కడ పాజిబుల్ కేసెస్ ఏముంటాయి? సో మనకి సెల్లర్ డామినేట్ చేయొచ్చు అక్కడ. సో లేదు బయర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉండొచ్చు, లేదు సెల్లర్స్ బాగా ఉండొచ్చు, బయర్స్ కొంచెమే ఉండొచ్చు. సో కాబట్టి ఎట్లా చూసినా కూడా అక్కడ నుంచి జారే అవకాశాలే ఉంటాయి. సో మీకు చెప్పా కదా, రేర్ కేసెస్లో తప్పితే సో మార్కెట్ అనేది ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి వస్తుందన్నమాట. ఓకేనా? సో జాగ్రత్త, అక్కడే మన లాజిక్ మనం డెవలప్ చేసింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం దీని అంతా చెప్పుకుంది. కాబట్టి హైలో ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడ మైట్ బీ సెల్లర్ ఉండొచ్చు, సెల్లర్ డామినేట్ చేసే ఏరియా కావచ్చు. ఓకేనా? బయర్ కూడా డామినేట్ చేస్తారు. మంచి న్యూస్ ఉన్నప్పుడు అది రేర్ కేసెస్. సో ఎప్పుడో సంవత్సరం మొత్తం మీద మనకి హార్డ్లీ ఒక 10 to 15 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే అలా ఉంటాయి. గ్యాప్ అప్ అయి కూడా మంచి స్ట్రెందీ క్యాండిల్ ఫామ్ అయ్యేది సో రేర్గా ఉంటాయి అనమాట. 10 to 15 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే మనం చూస్తూ ఉంటాం అనమాట. అది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. ఇప్పుడు చార్ట్లోకి వెళ్దాం, చూద్దాం ఫ్రెండ్స్. మనకి ప్రీవియస్ క్లోజింగ్ అనేది ఇక్కడ ఉంది కదా. సో ప్రీవియస్ క్లోజింగ్ అనే లెవెల్స్ అనేవి 15,745, అలాగే సో మనకి 15,764 ఇక్కడ కదా ప్రీవియస్ క్లోజింగ్ ఉంది. సో మార్కెట్ హైలో ఓపెన్ అయింది. సో ఎందుకని షార్ట్ సేల్ చేయొద్దు అని అంటానంటే చూడండి, అక్కడ పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ దగ్గర కూడా కొంతసేపు బయర్ డామినేట్ చేయొచ్చు. సో మనం చెప్పలేం కదా. సో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సో సెల్ ఆఫ్ రావడానికి నాకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే మీకు ఎర్లీ మార్నింగ్ మీకు లెవెల్ ఇచ్చాను, లోయర్ లెవెల్లోనే లెవెల్ ఇచ్చాను కదా. సో 15,730, 15,680 ఆ లెవెల్ టచ్ అవ్వలేదు. కానీ టచ్ అయితే కనుక బౌన్స్ వేరే విధంగా ఉండేది. ఓకేనా? ఎందుకంటే వాళ్ళ ఆర్డర్లు ఇక్కడ పెట్టుకొని కూర్చుంటారు, బై ఆర్డర్స్, అంతేగాని ఇక్కడ బెటర్ కదా. సో ఎవరైనా తక్కువ కొనుక్కోవాలనుకుంటారు. రీటైల్ పీపుల్ ఏంటి 15,000 సో 800 దాటితే, 15,900 దాటితే, 16,000 దాటితే బుల్లిష్ అనుకుంటారు. సో అలాగే బేరిష్ ఏంటి 15,700 దిగితే, 15,600 దిగితే, 15,500 దిగితే బేరిష్ అనుకుంటారు. కానీ బ్యాంక్స్ అట్లా కాదు కదా. లోయర్ లెవెల్లో కొని వాటిని దాటిచ్చి సో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు అనమాట. చూడండి, గ్యాప్ అప్ రాగానే ఎక్కువ మంది కాల్ బై చేస్తూ ఉంటారు. సో మీకు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ కూడా చెప్పాను, ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. సో చేస్తే కింద లెవెల్లో చేయాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాము. ఓకేనా? స్ట్రెందీ క్యాండిల్ పడుతుందని చెప్పాను కదా, పడక ముందు చేయాలి. చేస్తే పడిన తర్వాత ఎగ్జిట్ కొట్టాలి, అంతే కదా. ఓవరాల్గా మనకి హైలో ఓపెన్ అయింది. సో కాబట్టి అక్కడ
చాలాసేపు నిలబడింది. ఆవిడ దగ్గరగా ఆఫ్టర్నూన్ దాకా మనకి చాలాసేపు మార్కెట్ హైయర్ లెవెల్‌లో ఉంది అన్నట్టు అర్థం ఏంటంటే, ప్యారలల్‌గా వాళ్ళు సెల్ చేస్తూనే కొత్త బై ఆర్డర్స్ రిలీజ్ చేస్తున్నారని అర్థం. ఓకేనా? మీరు ఆఫ్టర్నూన్ దాకా హైయర్ లెవెల్‌లోనే నిలబడింది అని అంటే, సో వాళ్ళు బై చేస్తూనే సెల్ చేస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు సెల్ చేస్తూనే ప్రాఫిట్ బుకింగ్ చేస్తూనే కొత్త పొజిషన్స్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నారు. అవి చేసుకుంటే ఒకేసారి చేసుకుంటే ఏంటంటే మార్కెట్ పడిపోద్ది. అప్పుడు ఏంటంటే హైయర్ లెవెల్లో వాళ్ళు చేయలేరు, ప్రాఫిట్ బుకింగ్ చేయలేరు. కాబట్టి ఏం చేస్తారంటే హైయర్ లెవెల్లో సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేసుకుంటూనే వాళ్ళు ఎంత క్వాంటిటీ అమ్మాలనుకుంటారో అన్నీ అమ్ముతూనే ప్యారలల్గా బై ఆర్డర్స్ రిలీజ్ చేస్తారు. అప్పుడు ఏంటంటే మార్కెట్ రేంజ్ బౌండ్ అవుతూనే ఉంటుంది. సో అలాగే నిలబడి ఉంటుంది. హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్, అలాగే ఏంటంటే కింద బయింగ్ రెండూ చేస్తారనమాట. సో ఐ గెస్ ఈ రెసిస్టెన్స్ లేదు, ఏం లేదు ఇక్కడ. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మార్కెట్ 1630 టచ్ అవుతుంది. 16,000 దాటంగానే మన పీపుల్ ఏంటంటే రీటైల్ పీపుల్ అగ్రెసివ్గా బయింగ్కి వస్తారు. 16,000 దాటంగానే లైన్గా వాళ్ళు సెల్ ఆర్డర్స్ పెట్టుకొని కూర్చుంటారు. నేను చూపిస్తాను వాళ్ళు సెల్ ఆర్డర్ పెట్టుకుంటారో లేదో తెలియదు, కానీ నాకు లాంగ్ ఉంటే కనుక, నేను మ్యూచువల్ ఫండ్ కంపెనీ అయితే కనుక డెఫినెట్గా 16,005 నుంచి నేను ఏంటంటే సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను. ఎందుకంటే దట్ ఈస్ ద ఏరియా, ఎక్కువ బై ఆర్డర్లు దొరికే ఏరియా ఏంటంటే 16,000 అబవ్, అంతే కదా. సో కాబట్టి అలా ఆలోచించమంటాను. గ్లోబల్ క్యూస్ ఏదన్నా మనకి ఫుల్ డ్యామేజ్ చేస్తే, కొత్తగా ఆర్బిట్రేజ్ కోసం కొత్త సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తే మనం అది డిఫరెంట్ వ్యూ. అప్పుడు మనం కింద బై లేకుండా చూడాలి తప్ప, జనరల్గా అయితే కనుక చార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 16,030కి వెళ్ళి తీరుతుంది. ఈ 15,900 అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. టైం అనేది మనం చెప్పలేం, 1-2 డేస్ అటు ఇటు అవ్వచ్చు, కానీ ఓవరాల్గా మార్కెట్ అయితే 16,030 మార్క్ని రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది సెల్ అని అనుకోవద్దు అనమాట, ప్రాఫిట్ బుకింగ్. సో మళ్ళీ వస్తుందన్నమాట, లోయర్ లెవెల్ నుంచి బయింగ్ వస్తుంది. ఈ లోయర్ లెవెల్లో బై చేశారు చూడండి కావాలంటే. రైట్, అది ఫ్రెండ్స్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్ అనాలిసిస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ బ్యాంకు, సో నిఫ్టీ బ్యాంక్ కూడా ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇచ్చాను. అయితే ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అన్ఫిల్డ్ క్యాండిల్ గురించి చెప్పాను కదా. సో అది ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అలాగే డ్రాప్ అయినప్పుడు మంచి స్ట్రెంత్ ఉంటుంది అనమాట. సో ఈవెన్ దో ఏంటంటే మనం కాల్ ఆప్షన్ గురించి మనం తీసుకున్నాం. సో ఇక్కడ సెల్ జోన్ అంటే ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిపోయింది, ఇబ్బంది లేదు. ఇది టెంపరీ థింగ్స్. అలాగే ఏంటంటే ఇక్కడ కూడా సెల్ జోన్, ఇది కూడా టెంపరీయే. ఓవరాల్గా ఏంటంటే కాల్ ఆప్షన్ బై చేసిన వాళ్ళు మనం వ్యూ ఇచ్చాం కదా కాల్ ఆప్షన్ బయింగ్ సంబంధించి. టార్గెట్ ఏంటంటే 35,438 దగ్గర మనం తీసేస్తాం అనమాట దాన్ని. ఓకేనా. సో మనకి 2 డేస్లో వస్తే ఏంటంటే ఈ ఎక్స్పైరీకి తీసుకున్న వాళ్ళు బెనిఫిట్ అవుతారు. కొంచెం ఆలస్యంగా వస్తే ఏంటంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు. సో ఈ వీక్ వాళ్ళు కొంచెం లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మనకి టైం అనేది జడ్జ్ చేయడం కష్టం, కరెక్ట్గా ఈ టైంలో ఇలా వెళ్ళిపోతుంది అనేది కష్టం. కానీ మార్కెట్ ఎడిపోతుందో అనేది ఐడెంటిఫై చేయడం సో కొంచెం ఈజీ కంపేర్డ్ విత్ టైం. సో టైమింగ్ చేయాలి కరెక్ట్గా రేపటికల్లా ఇలా వెళ్ళి మనం అనుకున్న పాయింట్కి వెళ్ళి కూర్చోవాలి నిఫ్టీ అంటే జరిగే పని కాదు. కానీ ఏంటంటే పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాల్ ఆప్షన్ ఇచ్చాను. ఐ గెస్ మనకి ఓల్డ్ మార్కెట్స్ ఏదైనా డ్యామేజ్ చేస్తే తప్ప జనరల్గా అయితే కనుక సో మంచి ర్యాలీ ఎందుకుంటుంది. ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనీ వచ్చింది, వాళ్ళకి మంచి స్ట్రెంతీ బయింగ్ వస్తుందని ఆశిద్దాం రేపు ఎల్లుండిలో. ఓవరాల్గా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. సో కాల్ ఆప్షన్ మనీ మేనేజ్మెంట్ ప్రకారం తీసుకున్నారు కాబట్టి మీకు లాస్ వచ్చినా మీ క్యాపిటల్లో 1% ఆఫ్ క్యాపిటలే ఎఫెక్ట్ అవుతుంది కదా ట్రేడింగ్ క్యాపిటల్లో, రైట్. సో స్టాప్ లాస్ అనేది నేను అప్డేట్ చేస్తాను, ఓకేనా, రేపు అప్డేట్ చేస్తాను. సో 34,300 ఆ లెవెల్స్లో మనం స్టాప్ లాస్ అంటే ఎగ్జిట్ అయిపోతాం అనమాట. మనకి మూమెంట్ బాగోపోతే రన్నింగ్ చూడాలన్నమాట ఇది, ఎందుకంటే ఆల్రెడీ రేజ్ అయింది కదా. అందువల్ల ఏంటంటే సో కొంచెం డిప్ రాగానే మనం ప్యానిక్ అయితే తీసేస్తే ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనమాట. అందుకనే కాల్ ఆప్షన్ ఇచ్చిందనమాట, మనం హోల్డ్ చేయగలుగుతాం కాబట్టి. అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీ నా వ్యూ అనేది మీకు క్లియర్ చెప్పాను కదా. 35,000 దాటుతుంది, 36,000కి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో అందులో సో ఏమాత్రం సందేహం లేదు అంటాను. ఏదైనా డిప్ అయినా ఇంకా ఇక్కడ ఆర్డర్లు ఉన్నాయి కదా, సో ఈ ఆర్డర్లు ఇంకేం క్లియర్ అవ్వలేదు కాబట్టి సో మళ్ళీ ఇది సపోర్ట్ చేసి మళ్ళీ పైకి లేపే అవకాశాలే కనిపిస్తున్నాయి. అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా వీడియో అది లెంతీ వీడియో కదా, సో ఓపికగా చూసినందుకు థ్యాంక్స్ అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే సో మీరు వీకెండ్స్ చెప్పే క్లాస్లోనే మనం అట్లాంటి డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీకెండ్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తాను, డైలీ కాదు, అంటే ఎవ్రీ వీకెండ్ కాదు. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీటి ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని నెంబర్కి పంపించండి. ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, ట్రేడింగ్ వ్యూస్ అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఆ కండక్ట్ చేసే క్లాసులు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. సో బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం. గుడ్ డే.